ఈరోజు ఇండియాలో కార్ రెవల్యూషన్ వచ్చిందంటే మారుతి కార్తోనే. అంతకుముందు లిమిటెడ్ ఎడిషన్ ఓన్లీ అంబాసిడర్ అండ్ ఫియట్ కార్ ఉండే. మారుతి ఎప్పుడైతే వచ్చిందో ఇంత పెద్ద కంట్రీలో ఒక మారుతి కార్తో ఒక సెన్సేషన్ లాగా వచ్చి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ రోజుల్లో మారుతి కార్ అనే అంటే ఒక సింబల్. అది డిగ్నిటీ కానీ సెలబ్రిటీస్ కానీ అందరూ కూడా మారుతి కారు వాడేవాళ్ళు. మళ్ళీ ఈరోజు అదే మారుతి ఇన్నేళ్ళుగా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తూ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్కు ఎన్ని కాస్ట్లీ కారు వచ్చినా కదా ఎప్పుడు ఆన్ డిమాండ్ ఉంటుంది. అది కారు ఎప్పుడు డిమాండ్లో ఉండి అన్ని ఫెసిలిటీతో సేఫ్టీ కార్ మారుతి కార్ అంటే. అలాంటి కారులో ఈరోజు విక్టోరియస్ అని కొత్త మోడల్ లాంచ్ చేయడం పవన్ మోటార్స్ ఎండి కుమటెడ్ చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగే మన సౌత్ ఇండియా హెడ్ సురేష్ బాబు గారికి, పార్థిపన్ గారు తెలంగాణ హెడ్, ఇంకా మిగిలిన స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా మేనేజ్మెంట్కి ఒక మంచి మోడల్ తీసినందుకు వారిని ముందుగా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పి నేను దగ్గరగా ఉండి అందులో ఫీచర్స్ చూసిన తర్వాత ఒకప్పుడు నేను స్టార్టింగ్లో 6 టర్మ్ ఎమ్మెల్యే కాకముందు ఐ ఎలక్టెడ్ 5 times ఎమ్మెల్యే, 1 time మెంబర్ ఆఫ్ పార్లమెంట్, టోటల్ 6 times. ఫస్ట్ ఎమ్మెల్యే కాకముందు మారుతి కారు వాడేవాడిని. ఈరోజు ఇప్పటికీ ఈ మారుతి కార్లో కూర్చుంటే లగ్జరీ కార్లో మేమైతే లెక్సస్ అన్ని కార్లో తిరుగుతున్నామో ఆ కార్ ఫీలింగ్ వచ్చింది. రేంజ్ రోవర్ అలాంటి కార్లో 10 lakhs అండ్ తక్కువ రేటుతోని ఆ ఫీలింగ్లో ఈవెన్ డిక్కీ ఓపెన్ చేసేది కూడా సెన్సార్ లాగా ఆటోమేటిక్గా ఒకటి లెగ్ ఒకసారి స్వైప్ చేస్తే కాలు ఊపితే దాన్ని డిక్కీ ఓపెన్ కావడం. ఎందుకంటే ఏదైనా షాపింగ్ పోయి లగేజ్ చేతిలో ఉంటే మనం కింద పెట్టి మళ్ళీ ఆ డిక్కీ ఓపెన్ చేస్తే దట్ ఈస్ నాట్ సేఫ్టీ నవే డేస్. సో దానికి కూడా అంటే అలాంటి చిన్నదాని నుంచి అలెక్సా లాంటి వాటి పెట్టుకుంటూ మంచి మోడల్ లాంచ్ చేసిండు. డెఫినెట్గా నాకు నమ్మకం ఉన్నది ఇది సక్సెస్ అవుతుందని. కావాలని పబ్లిక్ అందరూ కూడా కారు కొనే వాళ్ళందరూ కూడా మన కారు ఇండియాలో కారు అంటేనే మారుతి అంటారు. మారుతి కారుకి ఆ పేరు ఉన్నది కాబట్టి ఇప్పటికే నల్గొండ జిల్లాలో పవన్ మోటార్స్లో ఎన్నో షోరూమ్స్ ఉన్నాయి, నెక్సా షోరూమ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఈరోజు విక్టోరియస్ షోరూమ్ హైదరాబాద్లో మంచి షోరూమ్ కూడా ఈవెన్ లగ్జరియస్ మెర్సిడీస్ బెంజ్, రేంజ్ రోవర్ ఆ లెవెల్లో షోరూమ్ కూడా పెట్టడం మంచి గుడ్ న్యూస్. కస్టమర్స్కి మంచి వచ్చినప్పుడు పర్చేజ్ చేసినప్పుడు కానీ వాళ్ళని డిస్కస్ చేసినప్పుడు కానీ మంచి అట్మాస్ఫియర్ ఉండే విధంగా షోరూమ్ కూడా పెట్టినందుకు వారిని బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ ద మారుతి అండ్ టీమ్. అందులో కూర్చున్న తర్వాత ఒక పెద్ద కార్లో కూర్చున్నట్టే. నేను తిరిగే ఆడి కారు కానీ, బెంజ్ కారు కానీ, లెక్సస్ కారు, మా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా లెక్ససే. అన్నీ తిరిగినా కానీ ఇంట్లో కూర్చుంటే అదేదో పర్సనల్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నట్టు ఆ ఫీలింగ్, ఆ ఫెసిలిటీస్ ముఖ్యంగా. ఎందుకంటే మారుతిలో ఇంతకుముందు మనం సీట్ అడ్జస్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా మాన్యువల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా లేటెస్ట్గా అంత తక్కువ ఖర్చులో ఎలక్ట్రానిక్స్లో ఎక్కడ ఉండవు ఏ కార్లో. అలాంటప్పుడు మనం కూడా మెయింటెనెన్స్ ఫ్రీ కంపేరింగ్ టు అదర్ కార్స్. మారుతి కార్ మెయింటెనెన్స్ కానీ ఆఫ్టర్ నీకు వ్యారంటీ పీరియడ్ అయిన తర్వాత మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి కారు మనం ఇండియా మార్కెట్లో ఇంకా చాలా రిక్వైర్మెంట్ ఉంది. నేను చంద్రపవన్ రెడ్డి, పవన్ మోటార్స్ ఎండి. హైదరాబాద్, నల్గొండల మన షోరూమ్లు, వర్క్షాపులు, ట్రూ వాల్యూ అని ప్రతి మారుతి సుజుకి, అరీనా, నెక్సా షోరూమ్స్ ఉన్నాయండి. సో ఈరోజు ఈ శుభ సందర్భంలో వీఆర్ లాంచింగ్ విక్టోరియస్ అనే మారుతి కొత్త లేటెస్ట్ ఎస్యూవి మోడల్ లాంచింగ్ ఈరోజు హైదరాబాద్లో జరిగింది. దానికి మన ఆనరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, సిబిహెచ్ సురేష్ బాబు గారు, పార్థిపన్ గారు రీజనల్ మేనేజర్, మా మేనేజ్మెంట్ రవిరెడ్డి గారు, మేమందరము పాల్గొన్నాము. ఈరోజు ఈ కార్ లాంచ్ స్పెషాలిటీ అంటే విక్టోరియస్. ఇది we have launched at 10.49 ఎక్స్ షోరూమ్కే లాంచ్ చేశాము. దీంట్లో మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. స్మార్ట్ హైబ్రిడ్, సిఎన్జి, స్మార్ట్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్. సో ఫ్రమ్ 10.49 to 18 lakhs వరకు కార్ అవైలబుల్. దీంట్లో లేటెస్ట్ ఫీచర్స్ అండి, ADAS 2 level ఫీచర్స్, 6 airbags,
మల్టిపుల్ హెడ్స్ అప్ డిస్ప్లే, లేకపోతే డాల్బీ సిస్టమ్ 8 స్పీకర్. సో ఇట్లా మల్టిపుల్ ఫీచర్స్, ఫస్ట్ ఇన్ క్లాస్, ఫస్ట్ ఇన్ మోడల్ మన మారుతిలో లాంచింగ్ ఈరోజు. సో అండ్ భారత్ ఎన్క్యాప్ల 5 స్టార్, యూరోప్ ఎన్క్యాప్ల 5 స్టార్ అనే దానికి ఇవన్నీ బిరుదులు ఈ కార్కి ఉన్నాయి. అండ్ ఇప్పుడు మేము ప్రీ లాంచ్లో 10,000 కన్నా ఎక్కువ బుకింగ్స్ వచ్చినాయి ఆల్ ఇండియాలో. సో ఇంత డిమాండ్, అండ్ వీ డింట్ ఎక్స్పెక్ట్ ఇంత డిమాండ్ వస్తుంది ఈ కార్కి అని. అంత మంచిగా ఉంది కారు. అండ్ లేటెస్ట్ 8 కలర్స్, 2 న్యూ కలర్స్తోని, 6 డిఫరెంట్ కలర్స్తోని వీఆర్ లాంచింగ్ ద వెహికల్. సో ఇట్ ఈస్ రియలీ నైస్ దట్ విక్టోరిస్ అనే లాంచ్. సో మీరందరూ షోరూమ్కి వచ్చి, మన పవన్ మోటార్ షోరూమ్కి వచ్చి తప్పకుండా చూడాలా, టెస్ట్ డ్రైవ్ చేయాలా అని మేము కోరుకుంటున్నాం.